హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా చేసుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, మన ఆకలి తీరుతుంది. ఇంట్లో ఏమేమి కావాలంటే అల్లం పేస్ట్, కారం, ఉప్పు, ఒక ఉల్లిగడ్డ, ఆయిల్, అన్నం సరిపోతుంది. చూడండి, ఆయిల్ దీంట్లో పోసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఇలా కలుపుకొని, అందరికీ తెలిసిందే బట్ కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం ఇట్లా కలుపుకున్నాం. ఇది మీకు సింపుల్గా అనిపించవచ్చు, లేకపోతే సిల్లీగా అనిపించవచ్చు. కాకపోతే మన పాత వాళ్ళు అంటే మన అమ్మ నాన్న తాతయ్య ముత్తొత్తులు ఇట్లనే తినేటోళ్ళు. వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు, మనమేమో బాయిలర్ కోళ్ళు లెక్కున్న వాళ్ళేమో మంచిగా నాటుకోళ్ళు లెక్కుంటారు. ఇప్పటిదాకా మంచిగా ఉంటారు, హెల్తీగా, ఏమైనా పనికైనా మంచిగా వెళ్ళిపోతారు. అట్లన్నమాట. ఇలాంటివి అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి. అయితే మనకు గట్ట హెల్త్కి మంచిదే, కారం తింటే మంచిదే అండి. ఇట్లా బాగా కలుపుకున్నాం కదా. ఏమైంది, ఉల్లిగడ్డ చూపించింది ఏం వేయట్లేదు అనుకుంటున్నా. ఇట్లా స్టఫ్కి పెట్టుకోవాలా, ఇట్లా అన్నమాట. దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉంటుందో. నిజంగా అండి బాగుంది, ఒకసారి మీరు గట్రా ట్రై చేయండి. బట్ మన పాత వాళ్ళు తిన్నట్టింది అప్పుడప్పుడు మనం గట్రా తింటూ ఉండాలి. అప్పుడే వాళ్ళ లెక్క మనం గట్టిగా ఉండగలుగుతాం. అట్లన్నమాట. సో బాయ్.